జంజీ ఉద్యమం ఏమంటారు? అసలుకి ఆంధ్రప్రదేశ్లో జంజీ వార్ అంటూ వైసీపీ నాయకులు మొదలుపెట్టిన ఈ ప్రోగ్రామ్ని ఎలా చూడాలంటారు? అందరికి నమస్తేనండి. మీ వాసు పొదిల. ఏదైతే వాళ్ళు మాట్లాడి నిన్న అందరు కూర్చున్నారు అంటే యువకుల వయోవృద్ధుల వాళ్ళు చేసేవాళ్ళు అనేది ముందు మాకు పెద్ద క్వశ్చన్. ఇప్పుడు యువత వచ్చి వైఎస్ఆర్సీపీకి విద్యార్థి విభాగం ఉంది, వైఎస్ఆర్సీపీకి నిరుద్యోగ విభాగాలు ఉత్తుత్తి పెట్టుకున్నారు. వాళ్ళతో కదా చేపించాల్సింది జగన్మోహన్ రెడ్డి. అంబటి రాంబాబు 70 సంవత్సరాలు, అప్పిరెడ్డి 60 సంవత్సరాలు, అంతా వీళ్ళు జంజీవనో లేదో ఏమో పెట్టుకొని తలకాయ లేని పనులు చేయటానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. మేము అడుగుతున్నాం, ఢిల్లీలో జరిగినట్టు ఇక్కడ జరగాలని అనుకుంటుంటే తప్పులేదు. నిజంగా అన్యాయం జరిగితే నువ్వు మాట్లాడు. జగన్ రెడ్డి ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన డిఎస్సిలో 400 పేరిని నాని మాట్లాడతాడు. ఇది మరి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టో తెలియదు, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి వచ్చిన పదాలో తెలియదు. కానీ పేరిని నాని అనేవాడు నిన్న మాట్లాడతాడు, 400 మంది టెట్టే రాయలేదంటాడు. ఒరే ఎదవా, క్రీడల నుంచి వచ్చేవాళ్ళు టెట్ రాయరు. స్పోర్ట్స్ కోటా నుంచి వచ్చిన వాళ్ళు 400 అప్లికేషన్లు పడ్డాయి. ఈ 400 అప్లికేషన్లు టెట్ రాయర్రా ఎదవా, నీకెలా మినిస్టర్ ఇచ్చాడు జగన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. మీరు కూడా ప్రెస్ మీడియా, మేము అడుగుతున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అని, జగన్ రెడ్డి చేసి ఇలాంటి పాడు పనులు అంటే డిఎస్సికి బిఎస్సికి తేడా తెలీదు, టెట్ ఎవరు రాసి డిఎస్సి ఉద్యోగం వచ్చిందో తెలీదు. ఒక 400 అప్లికేషన్లు స్పోర్ట్స్ కోటాలో ఇస్తే దీనికి కూడా టెట్ ఎగ్జామ్ పెట్టాలంటాడు. ఎందుకు అంటే జగన్ రెడ్డి ఎప్పుడు కూడా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఇలాంటి ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టలే. జగన్ రెడ్డి తాయిలాలు ఇచ్చి పోస్టులు వేసాడు తప్పితే ఇలాంటి ఎగ్జామ్ చేయలేదు. కాబట్టి జగన్ రెడ్డికి తెలియదు. అలానే ఈ పేరు నానికి కూడా తెలియదు. మేము అడుగుతున్నాం, మేము ఇప్పుడు కూడా మా నాయకుడు నారా లోకేష్ బాబు, మా యువ నాయకుడు ఒక సవాల్ విసిరాడు. ఏమని? జగన్ రెడ్డి నాకు సవాల్ కావాలని ఊవిర్లాడుతుంటే మా నాయకుడు ఒక సవాల్ విసిరితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఉత్తుత్తు డ్రామాలు కూర్చొని ఒక ఏదో మేము ప్లేసుల్లో కూర్చుంటాం, ధర్నాలు చేస్తాం. వయోవృద్ధులతో కాదురా బాబు, మామూలుతో చేయండి. మేము అడుగుతున్న డిఎస్ఏ మీద రాష్ట్ర ప్రజలు మొత్తానికి, దేశ ప్రజల మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి కపట నాటకాలు, జగన్మోహన్ రెడ్డి ఉత్తుత్తు డ్రామాలు అందరికీ కూడా తెలుసు. 16,000 మంది ఈరోజు డిఎస్సి ఉద్యోగాలు పొంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మంచి నాణ్యమైన విద్యార్థులకు అందజేస్తున్నాం. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి సరైన సౌకర్యంలో సరైన మంచి విద్యా బోధన చేపిస్తున్నాం 16,000 మందితో. ఇంటూ 4 16 నాళ్ళు ఎంత? సుమారు 50,000 మందికి ఈరోజు డిఎస్సి వల్ల లబ్ధి పొందుతున్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి కడుపు మంట 16,000 మందికి జాబ్ ఇచ్చాడే లోకేష్ బాబు. కూటమి ప్రభుత్వం వీళ్ళని ఎట్లయినా అబాస్పాలు చేయాలని తప్పితే ఇంకొకటి కాదని చెబుతూ మేము అడుగుతున్నాం, ఏదైతే మీ ముసలోళ్ళతో మీరు చేస్తున్నారో ఉద్యమం మేము చేస్తాం. ఏమని? జగన్మోహన్ రెడ్డి తక్షణం రాజీనామా చేయాలి. రాష్ట్రంలో రాజధాని లేకుండా చేద్దాం అనుకుంటున్నాడు. రాష్ట్రంలో కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నాడు. నిరుద్యోగులకు లేని ఆశలు కల్పిస్తూ వాళ్ళని రోడ్డును పాలు చేయాలనుకుంటున్నాడు. ఉద్యోగస్తుల భవితని ప్రశ్నార్థకం చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి తక్షణం రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఓ పక్కన జీ అంటూ వార్ అంటూ ఒక పక్కన వైసీపీ నాయకులు హడావుడి చేస్తుంటే కనుక వైసీపీ ఎవరైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా కర్నూలు వేదికగా ఇవాళ డిఎస్సి అభ్యర్థులందరూ కథం తొక్కటం ఎలా చూడాలంటారు? అసలుకి చెప్తున్నాం కదండి. ఇప్పుడు మేమేమంటున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గు శరం లేదని కూడా ఇప్పుడు చెప్పక తప్పదు. ఇప్పుడు వరకు మనము చూడండి, అసలు ఒక 4-5గురితో ప్రెస్ మీట్ పెట్టించాడు జగన్ రెడ్డి. అది కూడా ఏంటి, 5వ వాళ్ళకి రావాల్సింది 5గురికి ఇస్తే 6వ వాళ్ళ చేత పెట్టించాడు. మేము వాళ్ళని కూడా తప్పుపడట్లా, వాళ్ళకి ఉద్యోగం రావాలనుకుంటారు, మళ్ళీ ట్రై చేసుకుంటారు, వస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో వాళ్ళు పడొద్దని మా మనవి. నిన్న మన విద్యాశాఖకు సంబంధించిన కలెక్టర్ గారు కూడా నిన్న మాట్లాడారు. ఏమని? అంతకుముందు కోనా శశిధర్ గారు మాట్లాడారు, అంతకుముందు క్రీడలకు సంబంధించిన ఆయన మాట్లాడారు. అందరూ స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఎలా వచ్చింది, ఎవరికి రాలేకపోయింది, ఎందుకు రాలేకపోయింది, ఒరిజినల్స్ అన్ని వెరిఫికేషన్ అంటే అందరూ వెరిఫికేషన్ చేస్తారు. పాలసీ పెట్టాం,
ఆ పాలసీ ప్రకారం చేసాం. ఇప్పుడు మేము అడుగుతున్నాం, వీళ్ళకి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. మేము అంటున్నాం, ఏదైతే లోకేష్ బాబుకి నిన్న మీరు ఆ నలుగురితో మాతో చర్చకు రండి, జగన్మోహన్ రెడ్డి కాదుగా అంటున్నారు కదా, మేము కూడా చెప్తున్నాం మాతో కాదు కదా చర్చ. మరి ఎవరైతే ఇప్పుడు ఆ నలుగురు నిన్న మాట్లాడారో ఉద్యోగాలు రాలేదని, వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడి మాట్లాడారో వాళ్ళకి చెప్తున్నాం, ఇప్పుడు మాట్లాడండి. కర్నూలు వెళ్ళండి, కర్నూలులో డిఎస్సిగా అభ్యర్థులుగా అయ్యి వాళ్ళు జాబ్ చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు చెప్తారు మీకు సమాధానం. ఇప్పుడు ఐఏఎస్లు చెప్పారు, స్పోర్ట్స్ కోట అధినేతలు చెప్పారు, స్పోర్ట్స్ చైర్మన్ చెప్పాడు, నారా లోకేష్ బాబు చెప్పాడు, మా విద్యాశాఖ మంత్రి పదే పదే చెప్తున్నాడు. అన్నీ చెప్పినా మీరు జగన్మోహన్ రెడ్డి మాయలోనే పడుతున్నారు కదా. ఇప్పుడు మీరు ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు 16,000 మందిని మీరు అడగండి, వాళ్ళే చెప్తారు. వాళ్ళు మెరిటా మీరు మెరిటా తేల్చుకోండి. వాళ్ళు మెరిట్ కాబట్టి మేము జాబ్ ఇచ్చాం, మీరు మెరిట్ కాదు కాబట్టి జాబ్ తీసుకోలేకపోయారు. మిమ్మల్ని మేము తప్పట్లా మళ్ళీ ట్రై చేసుకోండి, మీకు వచ్చిన అవకాశం మళ్ళీ వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాయలో పడి మాత్రం మీరు ఇలాంటి చేయొద్దు. 16,000 మంది అడుగుతున్నారు జగన్ రెడ్డి, ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పు. సిగ్గుంటే నీకు జగన్మోహన్ రెడ్డి, పేరిన్నాని కూడా అడుగుతున్నావు, నేను వస్తానని దూకుతున్నావు కమ్మా. ఇప్పుడు ఆ 16,000 మంది అడుగుతున్నారు, మొండా నిన్ను పేరిన్నాని రమ్మని రా. సిగ్గు లేకుండా ప్రాంతాల మధ్య ఆ పావుగా నువ్వు పేరిన్నానిగా నువ్వు అవ్వద్దని చెప్తున్నావు. నీకెలా మినిస్టర్ ఇచ్చారు రా బాబు? సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం మనుషులు, మొత్తం కుక్కలు అంటున్నా. మాట్లాడే వాళ్ళందరిని అంటలా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటలా, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను అంటలా. ఏదైతే అబద్ధాలు మాట్లాడుతున్నారో, కూటమి ప్రభుత్వం మీద అబద్ధాలు పాలు చేయటం, 16,000 మంది ఉత్తీర్ణులైనటువంటి బాగా కష్టపడి జాబు కొట్టిన వాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. వాళ్ళందరిని కూడా కుక్కలతో పందులతో పోలుస్తాం. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు టీడీపీ ఎమ్మెల్సీ ఆయన ఒక సవాల్ చేశారు నిన్న అంబటి రాంబాబు గారికి. మరి మీటింగుల్లో ఎక్కడైనా సరే జంజీ ఉద్యమం దగ్గర ఆయన వాళ్ళ టెంట్ల దగ్గర ఆవేశంగా మాట్లాడే అంబటి రాంబాబు గారికి చర్చకి నేను సిద్ధం, లాడ్జీ సెంటర్లో నేను ఉంటాను 10 అని చెప్పి ఆయన టయానికి వచ్చినా సరే అంబటి రాంబాబు గారు ఎందుకు రాలేదు, ఇక్కడ నుంచి తప్పించుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయారు అనుకోవాలంటారు? ఇక్కడ సమాధానం చెప్పలేక వెళ్ళారంటారా, ఇక్కడికి వస్తే కనుక వాళ్ళు చేస్తున్న తప్పు బయటపడుతుందని వెళ్ళిపోయారు అనుకోవాలంటారా? ఇప్పుడు అంబటి రాంబాబు అనేవాడికి ఏ అర్హత ఉందని మాట్లాడతాడు? వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైతే మాట్లాడొచ్చా? కానీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు టీచర్లు ఎన్నుకోబడిన ఎమ్మెల్సీ గారు. అంటే ఏదైతే 16,000 మందికి డిఎస్సికి మీద మాట్లాడే అర్హత ఉన్న నాయకుడు మా ఆలపాటి రాజా గారు. ఆలపాటి రాజా గారికి ఎదురు నిలబడే దమ్ము అంబటి రాంబాబుకు ఉందా? అసలు ఉందా? అంబటి రాంబాబు గారు ఏమి ఒలగబెట్టాడు? అరగంట అని ఒలగబెట్టాడు. కానీ మా రాజా గారు విద్యాశాఖ మంత్రిగా, ఒక ఐటీ మంత్రిగా ఒకప్పుడు చేసిన వ్యక్తి మా ఆలపాటి రాజా గారు. ఇప్పుడు ఉద్యోగస్తులందరూ కూడా, టీచర్లందరూ కూడా ఎన్నుకోబడిన వారు ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా గారు ఉన్నారు. పారిపోక పిరికి పంద అంబటి రాంబాబు చర్చకు వచ్చే దమ్ముందా? జంజీవనాన్ని అక్కడ కూర్చొని ముసలోళ్ళ మధ్య వయోవృద్ధులు సంఘం పెట్టుకొని వయోవృద్ధు సంఘంలో కాలర్లు ఎగరేసి మాట్లాడిన ఈ అంబటి రాంబాబు రా మగోడు అయితే మా రాజా గారు సవాలు విసిరారు. అసలు రాజా గారి ముందు నిలబడే స్థాయి నీది అంబటి రాంబాబుని అడుగుతున్నాం. అందుకని నీ స్థాయి నీకు తెలుసు కాబట్టి అంబటి రాంబాబు కూడా అటు నుంచి అటు పారిపోయి కలెక్టర్ ఆఫీసులు పక్కన తిరుగుతున్నాడు. మేము అడుగుతున్నాం, అంబటి రాంబాబు నువ్వు గుంటూరు పార్లమెంట్లో ఉన్నావు, మా రాజా గారు గుంటూరు పార్లమెంట్లో ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నారు. 16,000 మంది టీచర్లు, అంతకుముందు ఉన్న టీచర్లకి ఇప్పుడు 16,000 మంది టీచర్లకి అనుసంధానకర్తగా ఉన్నారు మా రాజా గారు. మా రాజా గారి దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడే దమ్ము నీకున్నప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడు అంబటి రాంబాబు. అవన్నీ లేకుండా సొల్లు కబుర్లు ఇవన్నీ కూడా మానుకోవాలి. మా రాజా గారు చిటికేస్తే పోతావు అంబటి రాంబాబు అని చెబుతున్నాం.